రామారావు గారి గురించి నా అభిప్రాయం చెప్తాను. ఆయన కేవలం ఒక మహానటుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఆయన సృష్టించినటువంటి ఒక సంచలనం. మామూలుగా ఏదో కృష్ణుడు రాముడు ఇట్లాంటివి వేయడం చాలా సహజం, కానీ ఈ దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, అన్నిటికంటే బృహన్నల లాంటి క్యారెక్టర్ వేయడం అంటే చాలా సాహసోపేతమైన విషయం. మా తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంత గొప్ప గొప్ప కళాకారులతో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఎన్ని పాత్రలు మీరు అన్ని రకాలు వేసినా ఒక పాత్ర మాత్రం జమున గారు వేస్తేనే జనం స్వీకరించారు. ఎంతవరకు తిరుగులేని విషయం అంటే అది మహానటి సావిత్రి గారు కూడా అదే పాత్ర వేస్తే అయినా కూడా జమున గారే సత్యభామ అన్నారు. ఎలా తెచ్చుకున్నారు ఆ పేరు? దానికోసం ప్రత్యేక కృషి. అంటే సత్యభామ ఎలా ఉంటుందో ఎవరు చూడలేదు, మిమ్మల్ని చూసే అర్థమైంది ఇలా ఉండుంటుంది కాబోతుంది. నా ఉద్దేశంలో సత్యభామ మనస్తత్వం ఇంచుమించు జమున పర్సనల్ మనస్తత్వం ఒకటిగా ఉందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సత్యభామకి ఒక రిచ్నెస్, ఫేస్లో రిచ్నెస్ ఓవర్ చేయక్కర్లే. ఈ కాల్తో ఇలా అండం అదే చెప్పబోతున్నా. ఆ మేరజాలగలడ సాంగ్ తీస్తున్నప్పుడు ఓ ట్రాలీ షాట్ వేశారు. మేరజాలగలడ అసమానం నడుమిచ్చేయి ఇట్లా అండమే. అందులో నేనేం చేశానంటే ట్రాలీ ముందుకి వెనక్కి వెళ్తుంటే సార్ కామేశ్వరరావు గారి దగ్గర ఒక రిక్వెస్ట్ చేసి, సార్ అస్తమానం ఇలాగే వేలంటే బాగుండదేమో, ఈ కాలుతో ఇట్లా గిరిగి ఇస్తాను, ఈ కాలు మీద నుంచి టిల్టప్ చేసి కెమెరా బ్యాక్ వెళ్తే బాగుంటుందేమో, అది చూడండి ఒకసారి చేసి చూపిస్తాను, చెయ్యమ్మా అన్నారు. మేరజాలగలడని ఆ కాలు అంటే ఎడం కాలుతో ఒక గీత గీసినా కూడా కృష్ణుడు జవదాత్తు. అలాగే ఒక సజెషన్ ఇస్తే ఆయన ఎంత స్పోర్టివ్గా తీసుకోవడమే కాకుండా మరి ఈ రోజున ఆ కాలునే మెచ్చుకుంటున్నారు అందరూ. ఏమి సత్యభామ కాలుతో గిరిగిస్తే కూడా దాటడు కృష్ణుడు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీయెస్ట్ లేడీ. మంచి పాత్రలు ఒక్కొక్క పాత్ర తలుచుకుంటుంటే ఒళ్ళు జంతరిస్తుంది. మోగ మనసుల్లో ముక్కు మీద కోపం.